తిరుజానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. పవిత్ర ప్రతిష్ఠలో భాగంగా మొదటి రోజు శ్రీ పద్మావతి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవాలను ఆలయం నుండి యాగశాలకు వేంచేపు చేశారు. ఉదయం 9 గంటల నుండి 11:30 గంటల వరకు ద్వారాతోరణ ధ్వజకుంభ ఆవాహనం, చక్రాది మండల పూజ, చతుష్ఠానార్చన, అగ్ని ప్రతిష్ఠ, పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు శ్రీకృష్ణ స్వామివారి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లతో వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. కాగా శనివారం 2వ రోజు పవిత్ర సమర్పణ జరగనుంది. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి, శాంతారాం, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, అర్చకులు బాబుస్వామి, వేంపల్లి శ్రీనివాస్, పలువురు అర్చకులు, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.